సొన్న మేడం ఈరోజు వంటలోకి ఏం చేశారు మేడం? పచ్చి పులుసులా కనబడుతుంది ఏంటి మేడం ఇది? ఇది పచ్చి పులుసు అండి. ఇది పచ్చి పులుసు ఎలా చేస్తారో చెప్పవస్తున్నా. ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి, అంటే ఇది ఏం స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ చెప్పండి. మంచిగా ఉల్లిపాయలు సన్నగా తరగాలి, పచ్చిమిర్చి సన్నగా తరగాలి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు నానబెట్టి నిలబడి చెప్పండి మేడం. కొంచెం కూర్చొని పర్లేదు, కూర్చొని చింతపండు పోసేసి ఉప్పు, మెంతిపిండి, బెల్లం. మెంతిపిండి బెల్లం కూడా తగినంత వేసుకోవాలన్నమాట. అంతా ఇదంతా పచ్చి పులుసు. దీన్ని స్టవ్ మీద అయితే పెట్టరు. చూసారండి, ఇది చాలా 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 టేస్ట్ ఉంటుంది. పైనుంచి పోపు వేయచ్చు మేడం. దీంట్లో కొత్తిమీర ఏమైనా యాడ్ చేస్తే కూడా టేస్ట్ వస్తుంది కదా. ఇక తర్వాత ఏదో పాటోలి అని చెప్పారు ఏంటి మేడం? ఇది పాటోలి ఎలా చేస్తారు? నానబెట్టి ఎండు మిరపకాయలు వేసి గ్రైండ్ చేసి, ఓన్లీ శనగపప్పు నానబెట్టి ఎండు మిరపకాయలు వేసి గ్రైండ్ చేసి సన్నగా పకోడీ లాగా ఉల్లిపాయలు కోసుకొని అవి వేగాక ఈ ముద్ద కూడా వేసి పొడి పొడి మేడం. మళ్ళీ ఒకసారి చెప్పండి. శనగపప్పు నానబెట్టి మిక్సీ పెట్టాలి. ఎండు మిరపకాయలు వేసి మిక్సీ పట్టాలి. పట్టాక ఉల్లిపాయలు పకోడీ లాగా కోసుకొని అవి వేగాక ఈ ముద్ద కూడా వేసి ఉప్పు వేసి పొడి పొడిలాడుతూ రానియాలి. అయితే దీనికి ఇది కాంబినేషన్ అనమాట. ఓ చాలా బాగుందండి మేడం. వాటర్ గ్లాస్ తాగడానికి ఇంత పెద్ద గ్లాస్ ఉంది. నిజమేనండి, మంచినీళ్ళు ఈ లెవెల్లో తాగాలి అసలు. యాక్చువల్గా 2 లీటర్స్ అలా తాగాలన్నమాట. అందుకే మేడం ఇంట్లో కుండ కూడా న్యాచురల్గా ఉంది మేడం. కుండలో నీళ్ళు పోస్తారా మేడం? ఓన్లీ బొమ్మలాగానే ఉంది. నేను చూపిస్తాను. ఇక్కడ కుండలో వాటర్ అయితే ఉన్నాయండి. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది కాబట్టి అది కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ. తర్వాత మేడం ఇదేదో డిష్ చేశారు. ఇదేంటి మేడం? ఒకసారి చూపించండి. ఇది పచ్చళ్ళు అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. దోసకాయ ఆవకాయ చేశారు మేడం. ఫస్ట్ ఎలా చేస్తారో ఒకసారి చెప్తారా? దోసకాయని అంటే బాగా పండిన దోసకాయ కావాలా, కాకపోతే ఎట్లా మేడం? బాగా పండింది అక్కర్లేదండి, గట్టిగా ఉంటే చాలు. నూనె కాగబెట్టాలి. కాగబెట్టి చల్లారాక ఇవి సన్న ముక్కలు కోసుకోవాలి దోసకాయలు. ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతిపిండి, పసుపు వేసి కలిపేసేసి ఈ ముక్కలు కూడా కలిపి చల్లార్చిన నూనె దీంట్లో కలిపి నిమ్మకాయ పిండాలి. ఓకే, నిమ్మకాయ కూడా పిండుతారు. చాలా బాగుంది మేడం. ఎన్ని రోజులు ఉండొచ్చు మేడం ఇది? 2-3 రోజులు అలా నిలువ ఉంటుంది అనమాట. చూసారు కదండి ఇప్పటివరకు మనం స్వర్ణ మేడం గారు చెప్పినటువంటి పాటోలి పచ్చి పులుసు అంటారు అనమాట. ఇది మంచి టేస్టీ వంటకం అండి. ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి వీలుంటే. మేడం చెప్పింది అర్థమై ఉంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వర్ణ మేడం మరి నేను ఉంటాను. అన్నం కూడా ఉంటున్నట్టున్నారు, రెడీ అవుతున్నట్టుంది. అయిపోయింది. ఓకే, రైస్ అయిపోయింది. టేబుల్ మీద